హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే డే 30 డేస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండి. ఈరోజు వీడియోలో అయితే శారీ కట్టుకునే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం ఒక్కసారైనా ఫేస్ చేసే ఉంటారు. శారీ కట్టుకునే ముందు మనం డౌన్ ప్లీట్స్ పెట్టిన తర్వాత మనం కుర్చీలన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా రిమైనింగ్ ప్లీట్స్ అన్ని ఈక్వల్గా ఉంటే ఫస్ట్ ప్లీట్ ఒక్కటి ఈ విధంగా సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క ప్లీట్ మాత్రమే సైడ్కి వెళ్ళిపోయి మన శారీ లుక్ మొత్తం చేంజ్ చేస్తుంది. ఈ ఒక్క దానికోసమే ఒక చిన్న టిప్ అయితే మీ అందరితో షేర్ చేస్తానండి. ఎప్పుడు కూడా షోల్డర్కి మిడిల్లో ఫస్ట్ ప్లీట్ అయితే స్టార్ట్ చేయండి. అది కూడా ఫస్ట్ ప్లీట్ ఎప్పుడూ కూడా కొంచెం పెద్దదిగా తీసుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా తీసుకునేటప్పుడు ఫస్ట్ ప్లీట్ కన్నా జస్ట్ 2 వేళ్ల వెడల్పు అంటే 1 ఇంచి అంత స్పేస్లో మిగతా మొత్తం కుర్చీలు కూడా అదే లెంత్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కుర్చీ ఒక్కటి మాత్రం కొంచెం పెద్దగా తీసుకుని రిమైనింగ్ అన్నీ ఆ కుర్చీ కన్నా కొంచెం చిన్నగా తీసుకుంటే మనకి చూడండి ఈక్వల్గా వస్తాయి. అస్సలు సైడ్కి వెళ్ళే ప్రాబ్లమే ఉండదండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.